నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అరటికాయ పిండిమిరియం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలిలో పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు వేయించుకున్న తర్వాత దాంట్లోనే మినప్పప్పు, బియ్యం, ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోనే మిరియాలు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే సన్నగా తరిగిన ఎండు కొబ్బరిని కూడా వేసుకొని అన్నింటినీ వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించుకున్నవన్నీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి చూసుకొని సరిపడా నీళ్లు పోసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన పప్పు, ముందుగా ఉడికించుకున్న అరటికాయల్ని తొక్కు తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అరటికాయని కూడా అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని దాంట్లోనే కొంచెం నీళ్ళు కూడా పోసుకొని అంత పోసేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ కలిపేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నుంచి తీసిన రసం, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే ఉంచాలి. పిండి మిరియం తెల్లుతున్నప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక తిరుగుమాత గరిట పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి, ఆవాలు, తుంచుకున్న ఎండుమిరపకాయ, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకొని కలిపేసుకొని దాన్ని పిండి మిరియంలోకి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే, అరటికాయ పిండి మిరియం రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కితే మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. బాయ్.